పవర్ ప్లేలు పడిపోయేసరికి కొంచెం కంగారు కలిగింది. ఆ టైంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తే రోహిత్ శర్మ తోటి మంచి పార్ట్నర్షిప్ని అయితే పుట్టప్ చేశారు. అక్కడైతే ఎక్సలెంట్, అసలు వాళ్ళిద్దరు అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రావడం చూసాం మనమైతే. ఎక్సలెంట్గా అనిపించింది అక్కడైతే ఓవరాల్గా. ఇంకా ఆ తర్వాత మీరు చూసుకుంటే మళ్ళీ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో కూడా ఎక్సలెంట్గా ఆడాడండి. ఏదైతే ఆ 2 సిక్స్లు కొట్టాడో అబ్బా బ్రిలియంట్ అండి. ఆ ఫ్లాట్ వెళ్ళిపోయినాయి ఆ సిక్స్లు అయితే, అస్సలు భలే వెళ్ళిపోయినాయి ఆ సిక్స్లు అయితే. ఆ సిక్స్లే కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే బాల్ చాలా లో అవుతుంది. ఏ బాల్ చాలా లో అంటే ఎంత లో అంటే సిక్స్లు కొట్టే బాల్స్ కాదు అవి, అంత లోగా వచ్చిన బాల్స్ కూడా ఆయన చాలా ఫ్లాట్గా అయితే, ఎందుకంటే జస్ట్ మిస్గా జస్ట్ ఫీల్డర్ మీదకి అయితే బాల్స్ వెళ్ళిపోవడం చూసాం. అంత ఫ్లాట్గా అయితే కొట్టడం చూసాం మనమైతే. బ్రిలియంట్. ఈ T20 వరల్డ్ కప్లో అతను ఆల్రౌండ్ షో ఇండియాకి చాలా బాగా ఉపయోగపడింది. అవసరమైన టైంలో వికెట్లు కూడా తీయడం చూసాం మనమైతే. అవసరమైన టైంలో బ్యాట్ తోటి కూడా మంచి